ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా కోరిన ఫలములు సిద్ధించును అట్టి దాని తెలుపమని ఆ మహాబలి సూతుల వారు కోరారు. అందులో ఆ సూతమని పూర్వమకప్పుడు శ్రీ మహావిష్ణు దేవతముగా కోరగా శ్రీహరి చెప్పిన విషయాన్ని చెప్తున్నాను వినండి. పూర్వమకప్పుడు నారద మహాముని సకల లోకములు తిరుగుచు మార్గమున భూలోకములకు వచ్చారు. ఆ నారద మహాముని భూలోకమున మానవుల పడుతున్న కష్టము చూసి వీరికి కష్టములు ఎటు తిరగను అని ఆలోచించు విష్ణువులో వెళ్ళాడు. అంత నారద మహాముని ఆ స్వామిని చూచి నీ వచ్చిన కారణమేమి, నీ కోరికేందో చెప్పుము అన్నాడ ఆ మహావిష్ణువు. అప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువు జగద్రక్షక, భూలోకమున మానవులు నానావిధ కష్టములు పడుతున్నారు, వాళ్ళకి ఆ కష్టం ఎట్టు తిరుగును, అందులోకి ఏదైనా ఉపాయం చెప్పని ఆ విష్ణుమూర్తిని అడిగాడు. ఆ స్వామిని అలా ప్రార్థించాడు. అందులోకి ఆ శ్రీహరిని చెబుతున్నాడు, ఓ నారద మహాముని, నీవు లోకానికి ఒక చక్కని విషయాన్ని అడిగితివి, అందులోకే ఒక వ్రతము కలదు, అదే సత్యనారాయణ. ఆ వ్రతమును భక్తి శ్రద్ధతో ఆచరించిన వారు దేహలోకంలో సకలేశ్వరుడు పొందిన వారి పరమను కూడా మోక్షము పొందుతారు. అది విని నారదుడు ఇట్లా అడుగుచున్నాడు, ఓ దామోదరా, ఆ వ్రతము చేయటం వలన ఏం ఫలితం కలుగును, ఆ వ్రతము ఎటుల ఆచరించబడును, దానిని ఎవరైనా ఆచరించరా, అది ఎంతో సవిస్తారముగా తెలుపుకొరుచున్నాను అని చెప్పారు. అందులో శ్రీహరి చెప్పుచున్నాడు, సత్యనారాయణ అనగా సకల దుఃఖములు నివారణ చేయదు, సకలేశ్వరములు కలుగు చేయదు, సంతానం కలుగును, సర్వత్రా జీవములుగా ఈ వ్రతము విశాఖ మాసముందు గాని, మాఘమాసముందు గాని, కార్తీక మాసముందు గాని, లేక ఒక శోధనమును గాని, కష్టములు సంభవించినప్పుడు గాని, దరిద్రముతో బాధపడుచున్నప్పుడు గాని ఈ వ్రతమాచరణ వివాదం తప్పక చేముగలదు. మహాముని, ఈ వ్రతము చేయ శక్తి గల వారు ప్రజల ఆచరించవచ్చు, లేదా సంవత్సరానికి ఒక వారంలో చేయవచ్చు, ఎవరి శక్తానుసారముగా వారు చేయవచ్చు. దక్షిణార్థము కోరినంత తిందు గాని, ఏకాదశి నాడు గాని, రవిశంకరుడు ద్రముడు గాని సూర్యోదయమును నిద్రలేచి కాలుకు చెమర్చుకుని, దేవాది దేవ సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహం పొందులకై భక్తి శ్రద్ధలతో వ్రతం చేయుచున్నాము అని మనసులో స్వామిని ధ్యానం చేసుకొని నమస్కారం చేసి వేడుకోవాలట. ఆ విధముగా సంకల్పం చేసి పూజాసనం గోవిందకి శుద్ధి చేసి వరిపిండి 5 రంగుల చురుముతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రం పంచుడు, దానిపై బియ్యం పోసి దానిపై కలశం వంచుడు, కలశం మెట్టితో కానీ రాగితో కానీ లేక ఎత్తడి లేదా మట్టితో కానీ గోభత్వం చేరాలి. యథాశక్తి ఆ కలశం మీద మరలా కొత్త వస్త్రం పంచడం, ఆ నూతన వస్త్రం మీద దక్షిణామృత ఓకర్ష బంగారము కానీ, అర్ధకర్ష బంగారము కానీ, లేక తుదకు భావకర్ష బంగారముగా చేయించి పంచామృతం అభిషేకము గావించి మండపం కూర్చోండి. ముందు విఘ్నేశ్వర స్వామి పూజించండి, తర్వాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, పరమేశ్వరుని, పార్వతిని, సూర్యుడు మొదలగు నవగ్రహము, ఇంద్రాది అష్టదిక్పాలకుడు, అధిదేవత ప్రత్యేకదేవతతో సహా పూజించండి. మొదలు కలశం మీద వరుణదేవుని పూజించండి. విఘ్నేశ్వరుడు మొదలగు 5 దేవత కలశంకు తేవతో మంత్రములతో ఉదయ సమాప్తిగా ప్రతిష్ఠించి పూజించండి. ఆ తర్వాత అష్టదిక్పాలకులు, తూర్పు మొదలగు 8 దిక్కులను ప్రతిష్ఠించి పూజించారు. పెద్ద సత్యనారాయణ స్వామి కలశం మీద పూజించారు. 4 వర్ణములు కూడా స్త్రీలను పురుషులు కూడా యథమాచరించారు. బ్రాహ్మణ కాని వారు హోరాకరమైన వ్రతమాచరించారు. ఈ వ్రతము చేయవారు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకుని వచ్చి అరటిపండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమలొక, అది లేనిచో బియ్యములొక, చక్కెర లేనిచో బెల్లము అన్నీ సమానముగా చేరుంపు అని చొప్పులు తెచ్చి ప్రసాదం తయారు చేసి స్వామికి నివేదన చేయడం. ఆ విధముగా నైవేద్యం జరిపించిన వెంబట బ్రాహ్మణులకు విజయ దక్షిణ ఇచ్చి కలసత్తగా అని బంధుమిత్రాలకు వస్తే భోజనం చేయడం. సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్య గీతాది మీద కూడా జరిపించడం. ఇది భూలోకమందు కలుగు ఇష్టకామైన బయటపడి వ్యక్తులు సులభమైన మార్గం. జయ సత్యనారాయణ స్వామి వారికి, జయ సత్యనారాయణ స్వామి వారికి, జయ సత్యనారాయణ స్వామి వారికి.